నమస్తే. నేను మీ నరసింహశాస్త్రి. భారత దిగుమతులపై 25% టారిఫ్‌లను, పెనాల్టీలను విధిస్తూ ట్రంప్ ప్రభుత్వం కీలక నిర్ణయాన్ని తీసుకుంది. ఈ కీలక నిర్ణయం 1 ఆగస్ట్ అంటే ఈ రోజు నుంచే అమల్లోకి వస్తుంది. ఈ నిర్ణయం ట్రంప్ ప్రభుత్వం ప్రకటించిన వెంటనే భారత్ ట్రేడ్ మినిస్టర్ పీయూష్ గోయల్ పార్లమెంట్లో మాట్లాడుతూ ఈ టారిఫ్‌ల పెరుగుదలను భారత్ నిశితంగా పరిశీలిస్తోందని, భారత వాణిజ్య ప్రయోజనాలు, ఇంట్రెస్ట్ని దృష్టిలో పెట్టుకునే భారత నిర్ణయాలు ఉంటాయని ఆయన స్పందించారు. ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ మాట్లాడుతూ ట్రంప్, మోడీ స్నేహం ఈ విషయంలో ఎందుకు పనిచేయలేదు, మరి ట్రంప్ ఇలా ఏకపక్షంగా టారిఫ్లు విధిస్తుంటే మోడీ ఏం చేస్తున్నారు, మోడీ ప్రభుత్వం ఎందుకు మాట్లాడట్లేదు అని వ్యంగ్యాస్త్రాలని సంధించారు. ఈ విమర్శల్ని పక్కన పెడితే అసలు ఎందుకు ట్రంప్ ఇలా టారిఫ్లు పెంచారో మనం చూద్దాం. ముఖ్యంగా రష్యా యుక్రెయిన్ వారు స్టార్ట్ అయిన తర్వాత అమెరికా, యూరోపియన్ కంట్రీలు రష్యా మీద అనేక శాంక్షన్లు విధించాయి. ముఖ్యంగా రష్యా నుంచి ఎవరు ఏ రకమైన ఇంపోర్ట్స్ చేసుకోకూడదని ఈ ఆంక్షల సారాంశం. అయితే ఈ ఆంక్షలకు, శాంక్షన్స్కి వ్యతిరేకంగా భారతదేశం రష్యా నుంచి డిస్కౌంట్ రేట్లలో చమురుని ఇంపోర్ట్ చేసుకుంటుంది. అంతేకాకుండా రక్షణ పరికరాలని, రక్షణ సహాయక టెక్నాలజీని భారతదేశం ఇంపోర్ట్ చేసుకుంటుంది. ఇలా భారతదేశం అమెరికా విధానాలకు వ్యతిరేకంగా రష్యా నుంచి ఇంపోర్ట్ చేసుకోవడం అమెరికాకి ఆగ్రహానికి కారణమైంది. ఈ టారిఫ్ల పెరుగుదలకి కారణమైంది. మరొక కారణం ఏంటంటే ట్రంప్ చెప్పేది, అమెరికా నుంచి భారతదేశం దిగుమతి చేసుకునే వస్తువుల మీద భారత వైపు నుంచి అధిక సుంకాలు ఉన్నాయని, ఇది అమెరికా ప్రయోజనాలకి చేటు కలిగిస్తున్నాయని ట్రంప్ పేర్కొన్నారు. ఇది కూడా ఇప్పుడు ఈ 25% టారిఫ్లు పెంచడానికి కారణమైంది. ఈ మధ్యకాలంలో ట్రంప్ విధానాలని మనం పరిశీలిస్తున్నట్లయితే అది భారత్కు వ్యతిరేకంగా మారుతున్నాయి. ముఖ్యంగా పాకిస్తాన్కి దగ్గరయ్యేలా ఉన్నాయి. అమెరికా పాకిస్తాన్కి ఆర్థికంగా, సైనిక పరంగా సహాయం చేస్తూ ఉండడం మనం చూస్తూనే ఉన్నాం. అంతేకాకుండా ట్రంప్ ఈ మధ్యకాలంలో ఒక ప్రకటన చేస్తూ ఏదో ఒక రోజు పాకిస్తాన్ ఇండియాకి క్రూడ్ ఆయిల్ ఎగుమతి చేసే దేశంగా మారుతుందనడంలో ఎటువంటి సందేహం లేదని, ఆ దిశగా పాకిస్తాన్, అమెరికా కలిసి పనిచేస్తాయని ప్రకటించడం గమనార్హం. ఈ ప్రకటనలు, ఈ చర్యలు పాకిస్తాన్కి అమెరికా ఏ రకంగా దగ్గరవుతుందో మనకి తెలియజేస్తున్నాయి. అయితే ఇప్పుడు ఈ టారిఫ్ల పెరుగుదల వల్ల భారతదేశానికి, భారత ఎగుమతులకి ఎటువంటి నష్టాలు ఏర్పడుతున్నాయో ఆర్థిక నిపుణులు తెలియజేస్తున్నారు. ప్రస్తుతం భారత్ అమెరికాకి టెక్స్టైల్, ఫార్మాస్యూటికల్స్, గోల్డ్, ప్రీషియస్ డైమండ్స్ని ఎగుమతి చేస్తోంది. ఈ ఎగుమతుల మీద అమెరికా 9-10% టారిఫ్లను విధిస్తోంది. ఇప్పుడు ఈ 25% టారిఫ్లను పెంచడం వల్ల ఆ ట్యాక్సులు పెనాల్టీలతో కలిపి 30-40% దాకా పెరిగే అవకాశం ఉంది. ఈ అధిక టారిఫ్లు మన ఎగుమతులపై ఖచ్చితంగా ప్రభావాన్ని చూపిస్తాయి. అయితే మరి దీనికి భారత ప్రభుత్వం ఏ విధంగా స్పందించాలో ఆర్థిక నిపుణులు, ఆర్థిక శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు. ముఖ్యంగా భారతదేశం అమెరికా ఎగుమతులకు ప్రత్యామ్నాయంగా యూరోపియన్ కంట్రీస్, సౌత్ ఏషియా, ఆఫ్రికన్ కంట్రీలతో ఎగుమతులు పెంచుకోవాలని, వాళ్ళతోటి వాణిజ్యాన్ని పెంచుకోవాలని సూచిస్తున్నారు. ఇంకొక విషయం ఏంటంటే అమెరికా చైనా మీద కూడా అధిక టారిఫ్లని, అంటే 100% టారిఫ్లను విధిస్తూ ఈ మధ్యన నిర్ణయాన్ని తీసుకుంది. దీనివల్ల చైనా కూడా అమెరికాతోటి చాలా ఇబ్బందుల్ని ఫేస్ చేస్తుంది. ఈ సందర్భంలో చైనా, భారత్ ఈ టారిఫ్ల విషయంలో కలిసికట్టుగా అమెరికాని ఎదిరించి అమెరికా ఏకపక్ష నిర్ణయాల్ని తీవ్రంగా నిరోధించే దిశగా కలిసికట్టుగా పనిచేయాలని కొంతమంది శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు.
మరికొంతమంది భారత్ అమెరికాతోటి ట్రేడ్ టాక్స్ కంప్లీట్ చేసినట్లయితే అమెరికా తను విధించిన ఈ 25% టారిఫ్ల్ని తిరిగి వెనక్కి తీసుకుంటుందని, అంటే రోల్ బ్యాక్ చేస్తుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి అనేక అంశాలను దృష్టిలో ఉంచుకుని భారత్ అటు చైనాతోటి ఇటు రష్యాతోటి తన సంబంధాలని, తన వాణిజ్య అవసరాలని, వాణిజ్య విధానాలని మార్చుకుంటూ పెంచుకుంటూ అమెరికాతోటి సరైన విధంగా ప్రతిస్పందించవలసిన అవసరం ఉందని నిపుణులు అంటున్నారు. మరి చూద్దాం ఈ విధానాలు అమెరికాతోటి ఏ రకంగా ఫ్యూచర్లో రిలేషన్ మీద ప్రభావం చూపుతుంది, భారతదేశం వాటిని ఏ విధంగా ఎదుర్కొంటుంది అనేది మనం వేచి చూడవలసిందే. థ్యాంక్ యూ.